పాత నగలిచ్చిన 5 నెలల నుంచి నగను బట్టి తరుగే లేకుండా తీసుకోండి. 11 నెలల తర్వాత తీసుకుంటే ఏ నగలైనా గానీ తరుగే లేదు. హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ బిగ్ బాస్ 7 తెలుగు రివ్యూ. నేను మీ ప్రవీణ్. అన్ని ఎపిసోడ్స్లో చెప్తున్నట్టుగానే మాకు ఎలాంటి పార్షియాలిటీ లేదు. మేము ఏ కంటెస్టెంట్ని సపోర్ట్ చేయట్లేదు. ప్రేక్షకులు వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓటు వేసుకోవచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. ఓకే, ఇక ఎపిసోడ్స్ గురించి మాట్లాడితే సాటర్డే ఎపిసోడ్ స్టార్ మ్యా బ్యాచ్కి అందరికీ ఇంక్లూడింగ్ సందీప్కి మంచి అక్షింతలే పడ్డాయి. మనం అనుకున్నాము లాస్ట్ వీక్లో, అది జరిగింది. నంబర్ 1 క్లియర్. నంబర్ 2 గేమ్ చేంజర్ ఎవరు అంటే ప్రిన్స్ యావారికి బాగానే మార్కులు వచ్చాయి. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు నాగార్జున గారి ముందు, కానీ వెనకాల మాత్రం మళ్ళీ సేమ్ గోతులు తవ్వుతున్నారు. అంటే ఈ రోజు ఎపిసోడ్ గురించి నేను మాట్లాడుతున్నాను. అలాగే అనిపిస్తుంది నాకు. సాటర్డే నాగార్జున గారి ఎపిసోడ్ జరిగిన తర్వాత మనం మాట్లాడడానికి ఇంకా ఏమైనా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినామని నాగార్జున గారు ఆల్రెడీ చెప్పేశారు. ఆడియన్స్ పల్స్ని చాలా బాగా పట్టుకున్నారు, అది చెప్పేశారు. సండే ఎపిసోడ్లో కూడా అక్షింతలు పడుతూనే అక్షింతలు వేస్తూనే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సాటర్డే మార్నింగ్ ఎపిసోడ్లో మనం క్లియర్గా చెప్పాము దామిని ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎలిమినేట్ అవ్వడానికని. సో దామిని ఎలిమినేట్ అయిపోయింది, తను బయటికి వెళ్ళిపోయింది. సో సాటర్డే ఎపిసోడ్ కూడా మనకు క్లోజ్ అయింది. మండే సెప్టెంబర్ 25th ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే మళ్ళీ నామినేషన్స్. ఈసారి బిగ్ బాస్ చాలా తెలివిగా 3 హౌస్ మేట్స్ని జ్యూరీ కింద కూర్చోబెట్టి మిగతా కంటెస్టెంట్లని వాళ్ళ నామినేషన్స్ చెప్పమని, రీజన్స్ చెప్పమని, దానితో జ్యూరీ కూడా ఏకీభవించాలని ఒక చిన్న మెలిక అయితే పెట్టేశాడు. సరే, మెలిక పెట్టాడు, ఓకే. పోనీ జ్యూరీలో కనీసము వెయిట్ ఉందా అంటే శివాజీ ఒక పక్క, మిగతా సందీప్, శోభిత ఒక పక్క. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం జనరల్లీ? లాస్ట్ 1 వీక్ లేదా 2 వీక్స్ 3 వీక్స్ నుంచి ఈ సందీప్, శోభిత, ప్రియాంక, అమర్దీప్, తేజ వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారు. వాళ్ళకు బయాస్డ్గా ఉన్నారు. నాగార్జున గారు కూడా చెప్పారు, ఓకే ఇంక ఇప్పుడు చేంజ్ అవుతుందా అని చూద్దామని నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఈరోజు ఎపిసోడ్ గురించి నాకైతే ఒకంత ఇంకా బయాస్డ్గానే ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రియాంక ఎపిసోడ్లో, ఎందుకంటే ప్రిన్స్ యావర్ ప్రియాంక నామినేట్ చేశాడు. సో తను ఏదో తన వర్షన్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయి తన యాటిట్యూడ్ చూపించడం స్టార్ట్ చేసింది. వాయిస్ లోగా ఉన్నంత మాత్రాన యాటిట్యూడ్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు అమ్మాయిది. అమ్మాయి కంటిన్యూస్లీ పోక్ చేస్తూ ఉంది, రాంగ్ సైడ్ పోక్ చేస్తూ ఉంది. ప్రిన్స్ రియాక్ట్ అవుతా ఉన్నాడు. సో ఆబ్వియస్లీ వాళ్ళ డిసిషన్లో కూడా ఈవెన్ శివాజీ గారి మీద కూడా తన యాటిట్యూడ్ చూపించింది ప్రియాంక. రాంగ్ యాటిట్యూడ్ చూపిస్తుంది. వీళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు లోపల గేమ్ ఏం ఆడుతున్నారో, బయట ఆడియన్స్ ఏం చూస్తున్నారో, బయట ఆడియన్స్కి ఏం కనిపిస్తుంది అండ్ ఎవరో దానివల్ల మార్క్ లూజ్ అవుతున్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ ఈ యాటిట్యూడ్ వల్ల, ఒకరిని కార్నర్ చేయడం వల్ల, అందరూ కలిసి ఆడడం వల్ల వాళ్ళకి మైనస్ అవుతుంది తప్ప ప్రిన్స్ యావర్కి ఎలాంటి మైనస్ జరగట్లేదు. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? గౌతమ్ టాపిక్ వచ్చేసింది. గౌతమ్ని పిలిచారు జ్యూరీ. ప్రిన్స్ యావర్ని, తేజాని ఇద్దరిని నామినేట్ చేశాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన విషయంలో సీరియస్లీ బిగ్ బాస్ ఇచ్చి వార్నింగ్ కూడా ఇచ్చాడు. వార్నింగ్లో కూడా మళ్ళీ ప్రిన్స్ యావర్ ఫోటో తీసి వాళ్ళ మధ్యన వాగ్వివాదం ఏదో జరుగుతూ ఉంది, అక్కడ కట్ చేశాడు ఈరోజు ఎపిసోడు. కానీ రేపటి ఎపిసోడ్ ప్రోమోలో శివాజీ మీదికో, సందీప్ మీదికో గౌతమ్ ఎగిరేసుకుంటే నువ్వెవడరా అని చెప్పేసి అంబ్రిలాన్ తీసి కొట్టేసి నేల మీద నువ్వెవడైతే నాకేంటి అని చెప్పి మీదకి వెళ్ళడం మనం చూస్తున్నాం. సో రేపటి ఎపిసోడ్లో మరింత డ్రామా ఉండబోతుంది, మనకి హింట్ వచ్చేసింది. సో ఇప్పటితో ఈ ఎపిసోడ్ ముగిసిపోయింది. కానీ వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏం బిహేవ్ చేస్తున్నాం, ఇది జనాల్లోకి ఎలా వెళ్తుంది, ఎప్పుడు బాగా బిహేవ్ చేస్తున్నాం, ఎప్పుడు రాంగ్గా బిహేవ్ చేస్తున్నాం. పర్టికులర్లీ అమర్దీప్, ప్రియాంక, శోభిత అండ్ రతిక అండ్ ఈవెన్ గౌతమ్, వీళ్ళంతా చాలా నెగిటివ్గా బయట ఇమేజ్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీ దగ్గర ఒక పాయింట్ ఉంటే ఆ పాయింట్ నువ్వు సూటిగా స్పష్టంగా చెప్పి ఆ పాయింట్తో ఆగిపోతే అది వ్యాలిడ్ అనిపిస్తే అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఈజ్ కరెక్ట్ అంటారు. మీరందరూ కలిసి ప్రిన్స్ని కార్నర్ చేస్తున్నారు. అతను ఫైర్ అవుతున్నాడు, కంటిన్యూస్గా ఫైర్ అవుతున్నాడు.
దాన్ని మళ్ళీ మళ్ళీ తిప్పి 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 అదే రీజన్ చూపిస్తూ అదే నామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అతనికి మార్కులు పడుతున్నాయి, మీరు మార్కులు లూజ్ అవుతున్నారు. పోనీ అలాగని చెప్పి మీలో ఎవరైనా ఫైర్ అవ్వకుండా కాముగా ఉంటూ చాలా శాంతంగా ఉంటున్నా అంటే సందీప్ ఫైర్ అవ్వట్లేదా? ఫైర్ అవుతున్నాడు. శివాజీ ఫైర్ అవుతున్నాడు. శోభిత అయితే రెచ్చిపోయి అరిచి అరిచి గీ పెట్టి మరి మొహం మీదకి వచ్చి మరి గీ పెట్టి పోయింది గౌతమ్తో. ఎన్నిసార్లు గొడవ పడలేదు. ప్రియాంక యాటిట్యూడ్ చేయి దించు, నువ్వెవడు ఏంటిది? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ స్టైల్లో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, కానీ పాయింట్ మాత్రం చెప్పట్లేదు. ఇది నా అబ్జర్వేషన్. నెక్స్ట్, మనకు ఇంతకు ముందు బిగ్ బాస్ సీజన్స్లో చూస్తే గనక ఒక క్యాప్టెన్ ఉండేవాడు. ఆ క్యాప్టెన్ హౌస్ మేట్స్ లేదా కంటెస్టెంట్లు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చేవాడు. ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ని ఆ పనులను వాళ్ళు చేసుకోవాలి అనేది మనకు చాలా సీజన్స్గా వస్తున్న ఒక పద్ధతి. ఈసారి ఆ పద్ధతి లేదు. సో ప్రతి ఒక్కరు వచ్చి నువ్వేం పని చేసావు, నేను చేశాను, నువ్వేం చేయలేదు, నేను చేయలేదు, దీని చుట్టే తిరుగుతోంది తప్ప సాలిడ్గా రీజన్ అనేది కనిపించట్లేదు. ఓకే, ఒకంత బిగ్ బాస్ కావాల్సిన డ్రామా అయితే జనరేట్ అవుతుంది, బాగా జనరేట్ అవుతుంది, అది క్లియర్ కనిపిస్తుంది. కానీ వీళ్ళ మధ్యలో కాంక్రీట్గా ఏదైతే చెప్పాలనుకుంటున్నారో లేదా ఏదైతే పాయింట్ రేస్ చేయాలనుకుంటున్నారో దాని మీద వెయిటేజ్ పోయి పర్సనల్ ఈగోస్కి వెళ్ళి ఒకరి మీద అరుచుకోవడము, ఒకరి మీద ఒకరు దుర్భాషలు ఆడుకోవడము, పైకి వెళ్ళిపోవడము, యాటిట్యూడ్ చూపించడము, ఇదే జరుగుతుంది. పాయింట్ను పట్టుకొని పాయింట్ మీద మనకు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ, ఒకరు ఇద్దరు తప్ప. ఇక రతిక గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, అది ఎందుకో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో ఇంకా చెప్పాల్సిన కంటెస్టెంట్లు ఇంకెవరు ఉన్నారు మనకు? మేజర్గా శోభిత జ్యూరీలో ఉంది, ప్రియాంక అయిపోయింది నామినేట్ ఆల్రెడీ, రతిక నామినేట్ అయిపోయింది, ప్రిన్స్ యావర్ అవుతాడు అని రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. మనకు మిగిలింది ఎవరు? శుభశ్రీ, పల్లవి ప్రశాంత్, అమర్దీప్. సో రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఎవరెవరు నామినేట్ చేస్తున్నారు, ఎవరిని నామినేట్ చేస్తున్నారు, ఏం రీజన్ చెప్పి నామినేట్ చేస్తున్నారు. లెట్ us wait and see. Till then, take care. Bye-bye. Good night. వజ్రాభరణాలు 4000 తక్కువ. బంగారం వజ్రాలు ఎక్స్ట్రాగా లభించేటప్పుడు ఎందుకంటే ఈ ఫ్రీ గిఫ్ట్లు మీ ఇంట బంగారం వజ్రాలు వెండి బిర్యానీ. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimukhi. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.